ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాన్ నమః. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు ధనుర్మాసంలో 3వ రోజు. గోదాదేవి మనను ఉద్ధరించడానికి తను అవతరించి మనకు ఉపదేశించినటువంటి దివ్యమైనటువంటి ధనుర్మాస వ్రతము తిరుప్పావై. ఈ వ్రతమునకే శ్రీవ్రతం అని పేరు, శ్రీవ్రతము. అలాంటి ఉత్తమమైనటువంటి వ్రతంలో అమ్మవారు మనకి 3వ పాసురంలో ఏం తెలియచేస్తుంది అంటే, చెప్పుకున్నాం మనం. మొదటి పాసురంలో ఈ యొక్క ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి చెప్పింది అమ్మవారు. ఈ ధనుర్మాసాన్ని ఆచరిస్తే వచ్చే ఫలితాన్ని కూడా చెప్పింది. 2వ పాసురంలో నియమాలు, ఈ వ్రతానికి, ధనుర్మాస వ్రతానికి ఉండేటువంటి నియమాలను చెప్పింది. అలాగే మొదటి పాసురంలో పరవాసుదేవుణ్ణి, 2వ పాసురంలో వ్యూహవాసుదేవుణ్ణి చెప్పి ఈ 3వ పాసురంలో విభవావతారమైనటువంటి త్రివిక్రమావతారం గురించి తెలియజేస్తుంది. ఈ పాసురం ఏంటో ఒకసారి చెప్పుకుందాం. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினாள் தீங்கின்றினாடெல்லாம் திங்கள் மும்மாறி பேது தோங்கு பெரும் சென்னலூடு ஹேளுகளா பூங்கவளை போதில் பொறிவண்டு கண்பொடுப்பா தேங்காதே பெக்குரிந்த சீர்த்தமுலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோరెంబాబాయ్. ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్పాడి, ఒక్కసారిగా వటువుగా వచ్చి త్రివిక్రమావతారంగా మారి తన 3 పాదాలతో ముల్లోకాలను కొలిచినటువంటి ఉత్తమన్ పేర్పాడి, ఉత్తమ పురుషుడైనటువంటి ఆ పరమ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క నామాన్ని పాడుదాము. ఆ త్రివిక్రమ అవతార వైభవాన్ని ఒక్కసారి మనం స్మరించుకుందామని చెప్పి ఉత్తముడైన ఆ స్వామిని కీర్తిస్తున్నారు ఈ పాసురంలో. ఉత్తమన్ పేర్పాడి, ఆ ఉత్తముల పేరు తలిస్తే మనం ఉత్తములుగా మారుతాము, అధములను తలుచుకుంటే అధములుగా మారుతాము. యద్భావం తద్భవతి. ఎవరితో సాంగత్యం చేస్తే అలాగే మారిపోతాం. కాబట్టి ఎప్పుడూ మనం ఉత్తములనే ఆదర్శంగా తీసుకోవాలి, ఉత్తములనే స్మరించాలి, ఉత్తములైనటువంటి మార్గంలోనే, వాళ్ళ మార్గంలోనే మనం అనుసరించాలి వాళ్ళ మార్గాన్ని అని ఈ పాసురం ద్వారా తెలుస్తుంది. ఆ రేపల్లి ఎలా ఉందట అంటే, నెలకు 3 వానలతో చక్కగా వైభవంగా విలసిల్లుతుందట. అక్కడ ఉన్నటువంటి పంట చేలల్లో నీరు సమృద్ధిగా ఉండడం వల్ల చేపలు ఎగిరి పడుతున్నాయట. అలాంటి సంపద, ఇంకా గోసంపద చాలా గొప్పగా ఉందట. ఎలాంటి గోసంపద అంటే, ఎవరు మానవులు పాలు పితకకుండానే పొదుగు నిండి ధారలుగా కారి ఆ రేపల్లె అంతా కూడా బురదగా, పాల బురదగా మారిపోతుంది. అంతటి పాడి సమృద్ధి కలిగి ఉందట. ఈ పాసురాన్ని మనం స్మరించడం వల్ల, ఈ పాసురంలో చెప్పినటువంటి ఆ ఉత్తమ పురుషుడైనటువంటి త్రివిక్రముణ్ణి మనం స్మరించడం వల్ల, ఆయన నామాన్ని అనుసంధానం చేయడం వల్ల మనకు కూడా పెరుం పశుక్కలం, చాలా గొప్ప గో సంపద లభిస్తుంది. అంటే ఈ భూలోకంలో కావలసిన సంపదలన్నీ మనకు లభిస్తాయి. పూర్వకాలంలో గోవును గొప్ప సంపదగా భావించేవాళ్ళు. కాబట్టి ఒక గోవు ఉంటే చాలు, మిగతా అన్ని సంపదలు వాటంతట అవే వస్తాయట. అలాంటి గో సంపద, భూ సంపద, సర్వసంపదలు లభిస్తాయని మనకు అమ్మవారు ఈ పాసురంలో తెలియజేసింది. ఈ ధనుర్మాస వ్రతాన్ని మనం ఆచరిద్దాం, తరిద్దాం. అమ్మ చూపిన మార్గంలో నడిచి ఆ పరమాత్మని యొక్క సన్నిధికి, పరమపదానికి చేరుకుందాం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.